ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు అంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫోన్ కాల్తో అలర్ట్ అయిన పోలీస్ అధికారులు ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో సోదాలు చేశారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నంబర్ ఆధారంగా ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు అధికారులు. రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే సమస్యలను వినే వేదిక ప్రజాభవన్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటారు. అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకుని అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులతో పాటు గార్డెన్, పరిసర ప్రాంతాలను అనువనున్న డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు ఉపయోగిస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా తనిఖీలు చేశారు. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. కావున ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేసిన పోలీసులు బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టులోనూ బాంబు ఉందని కాల్ రావడంతో అక్కడ కూడా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు పోలీసులు. ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా లేదా ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు ఉందని ఫోన్ రావడంతో సిటీ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2 ప్రాంతాల్లో పూర్తిగా చెక్ చేసిన అనంతరం బాంబు లేదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.